దేశంలోనే అతి పురాతనమైన చారిత్రాత్మకమైన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ సర్కార్ పూనుకుంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాల నిర్మాణం, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎంఈఐఎల్ సంస్థ ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఇక రాబోయే 2.5 ఏళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. కొత్తగా నిర్మించబోయే 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆసుపత్రిలో మొత్తం 12 అంతస్తులతో 2000 పడక గదులు అందుబాటులో ఉండనున్నాయి. ఇరవై 29 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు, రోబోటిక్ సర్జరీ థియేటర్లు, అవయవ మార్పిడి యూనిట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక అదేవిధంగా ఒకేసారి 1500 కార్లకు పార్కింగ్ వసతి కల్పించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అకాడమిక్ బ్లాకుల్లో పురుషులు, మహిళలకు ప్రత్యేకత వసతి గృహాలు, మార్చురీ, యుటిలిటీ బిల్డింగ్, సివరేజ్, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు, రూఫ్ టాప్ టెర్రస్ గార్డెన్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు కానున్నాయి.